ఏ తీన్మార్ వార్తలతోటి నాకేం సంబంధం అంటే ఎట్లుంటది? ఏంది నువ్వే వార్తలు చదువుకుంటా నువ్వే నాకేం సంబంధం అంటవా? ముద్దుగున్నవమ్మా అని నపరోధి కరుచుకుంటారులే, అంతే కదా మరి. అయితే ఒకసారి ముచ్చట కూడా గట్లనే ఉన్నదబ్బా. మందిలో తిరిగేటప్పుడు ఒక పార్టీ, అందరికి చెప్పుకునేది ఒక పార్టీ, అసలు ఇయాలకు ఇంకో పార్టీ. ఇంకా ఊరిచ్చుడొద్దు, ఆ సార్ కాడికే పోదాం పండ్రి. గద్వాల ఎమ్మెల్యే గారు కథ గమ్మత్తున్నదబ్బా. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, నా ఫోటోని కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరని పోలీసులకు కంప్లైంట్ చేస్తే సరే అని కేసు కట్టిండ్రు. వాజివే కృష్ణమోహన్ రెడ్డి సార్ కారు గుర్తు మీదనే గెలిచిండు, కానీ నియోజకవర్గం డెవలప్మెంట్ రాగం ఎత్తుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయి. అప్పుడప్పుడు వచ్చి కలుస్తానే ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్లతోటి తిరుగుతానే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి దూరమే ఉంటున్నాడు. మొన్న ఈ కంప్లైంట్ ఇస్తే నిన్న శివరాత్రి పండుగ నాడు కాంగ్రెస్ పోస్టరే కొట్టించి ఫేస్బుక్ లకి ఇడిచిండు. ఇప్పటికినా సార్కమ్మ మీద చేయి గుర్తు రంగే ఉన్నది, ఆ పార్టీ లీడర్ల బొమ్మలే ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే గారు పెట్టుకుంటే ఏం కాదేమో గానీ ఏరేటోళ్ళు పెడితేనే సార్కు నచ్చలేనట్టున్నది. ఇంత బాజాబ్తా తిరుక్కుంటా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నుడే చిత్రం ఉంది. ఏ జంపైన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా, ఇంతాడ ఇటమటం కాకుండా గిట్లా కంప్లైంట్ ఇచ్చి నాది కారు పార్టీ అని చెప్పుకుంటున్నాడు అని గులాబీ లీడర్ రెడ్డి పట్టారు. ఇంకా నయం నేను కాంగ్రెస్ కండువనే కప్పుకోలేదు, అది ఫేక్ వీడియో అని కంప్లైంట్ చేయలే.